అన్ని రకాల పంటల్లో కూడా తెగుళ్ళు అనగానే మనకి గుర్తొచ్చేవి తెగుళ్ళ మందులు. ముఖ్యంగా మార్కెట్లో ఉన్న టాప్ 10 తెగుళ్ళ మందు లిస్టు తీస్తే అందులో ఈ మందు అయితే ఖచ్చితంగా ఉంటుంది. అదామా కంపెనీ వారు తయారు చేసిన కస్టోడియా తెగుళ్ళ మందు. ఈ తెగుళ్ళ మందుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇదివరకే ఈ తెగుళ్ళ మందు గురించి ఒక ఐడియా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయండి. కస్టోడియా మందు గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా మాకు తెలియదు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీడియోని చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అదామా కంపెనీ వారు కస్టోడియా మందులో 2 టెక్నికల్స్ని కలిపి ఒక శక్తివంతమైన తెగుళ్ళ మందుని అయితే తయారు చేశారు. కస్టోడియాలో ఉన్న కెమికల్ ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడుకుంటే అజాక్సిస్ట్రోబిన్ 11% ప్లస్ టెబుకొనజోల్ 18.3% ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది. ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్, అంటే ఇందులోని మందు చిక్కగా ద్రవ రూపంలో తెల్లగా కనిపిస్తుంది. ఇక కస్టోడియాలో వాడిన ఈ 2 రసాయనాలు అంటే టెక్నికల్స్ ఈ తెగుళ్ళకి కారణమైన ఫంగస్ని కస్టోడియాలో ఉన్న 2 టెక్నికల్స్ ఎలా కంట్రోల్ చేస్తాయి, అంటే ఎలా ఈ తెగుళ్ళని నివారిస్తాయి అనే విషయాలైతే ఇప్పుడు తెలుసుకుందాం. కస్టోడియాలో ఉన్న అజాక్సిస్ట్రోబిన్ 11% ఫంగస్లోని మైటోకాండ్రియా చర్యలను బ్లాక్ చేస్తుంది. మైటోకాండ్రియా ఫంక్షనింగ్ ఆగిపోవడంతో స్పోర్స్ మొలకెత్తవు, హైఫా కూడా పెరగక వ్యాధి వ్యాప్తి అక్కడితో ఆగిపోతుంది. ఇక కస్టోడియాలో ఉన్న మరో టెక్నికల్ విషయానికి వస్తే టెబుకొనజోల్ 18.3% అయితే ఉంది. ఈ టెబుకొనజోల్ తెగుళ్ళ మీద ఎలా దాడి చేస్తుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కస్టోడియా మందు మొక్క మీద స్ప్రే చేయగానే ఇందులో ఉన్న టెబుకొనజోల్ ఫంగస్లోని ఎర్గోస్టిరాల్ బయోసింథసిస్ని బ్లాక్ చేస్తుంది. ఎర్గోస్టిరాల్ అంటే ఫంగస్లో కొత్త కణజాలం ఏర్పడడానికి ఇది సహాయపడుతుంది. ఎర్గోస్టిరాల్ లేకపోతే ఈ ఫంగస్ కొత్త కణజాలాన్ని ఏర్పాటు చేసుకోలేవదు. కణజాలం పెరగట్లేదంటే ఫంగస్ పెరగదు, తద్వారా వ్యాధి ఆగిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే కస్టోడియాలో ఉన్న ఈ టెబుకొనజోల్ అనే ఇంగ్రీడియంట్ తెగుళ్లకు కారణమైన ఫంగస్ యొక్క చర్మం పెరుగుదలను నిలిపివేస్తుంది. టెబుకొనజోల్ అనేది ట్రైజోల్ గ్రూప్కు చెందిన ఒక శక్తివంతమైన రసాయనం. ఇక ఇందులో ఉన్న మరో టెక్నికల్ అయిన అజాక్సిస్ట్రోబిన్ స్ట్రోబిల్యూరిన్ గ్రూప్కు చెందిన ఒక శక్తివంతమైన రసాయనం. ఇలా 2 వేరువేరు గ్రూపుల నుంచి 2 శక్తివంతమైన టెక్నికల్స్ని కలిపి కస్టోడియా మందునైతే తయారు చేశారు. ఇలా 2 శక్తివంతమైన రసాయనాల కలయికతో కస్టోడియా మందు అత్యంత శక్తివంతమైన తెగులు నాశినిగా తయారైంది. ఏ మందులో అయినా ఒకటే రసాయనం ఉన్నప్పుడు ఫంగస్ యొక్క రెసిస్టెన్స్ అంటే వ్యాధి నిరోధక పెరుగుతుంది. కాబట్టి ప్రజెంట్ వస్తున్న అన్ని రకాల తెగుళ్ళ మందులు కూడా ఇలా 2 రకాల టెక్నికల్స్ని కలిపి తయారు చేస్తున్నారు. తయారు చేయడం వల్ల ఈ తెగుళ్ళ మందులో డబుల్ పవర్ ఉంటుంది. ఒక టెక్నికల్ని దాటుకొని ఫంగస్ బ్రతికినా వెంటనే 2వ టెక్నికల్ కూడా దాడి చేయడంతో తెగుళ్ళకి కారణమైన ఈ ఫంగస్ ఈ 2 రసాయనాలను తట్టుకొని నిలబడలేక వెంటనే చనిపోతుంది. ఇందులో ఉన్న ఈ 2 టెక్నికల్స్ కూడా తెగుళ్ళకు కారణమైన ఫంగస్ మీద ఎలా దాడి చేస్తాయో తెలుసుకున్నాం. నెక్స్ట్ కస్టోడియా మందు ఎన్ని రకాల తెగుళ్ళని సమర్థవంతంగా ఎదుర్కొంటుందో అనే విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే కస్టోడియా మందు అన్ని రకాల పంటల్లో వచ్చే మేజర్ తెగుళ్ళని నివారిస్తుంది. బూడిద తెగులు, తుప్పు తెగులు, ఆకుమచ్చ తెగులు, కాండం కుళ్ళు తెగులు, ఎండు తెగులు, వరిలో వచ్చే పాంపొడ తెగులు, మెడవిరుపు తెగులు, కాటకు తెగులు, ఇంకా అన్ని రకాల మేజర్ తెగుల్ని కూడా ఇది సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. కస్టోడియా మందులో కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, అవేంటో తెలుసుకుందాం. ఈ మందు సిస్టమిక్, బ్రాడ్ స్పెక్ట్రమ్, ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ యాక్షన్స్ కలిగి ఉంటుంది. సిస్టమిక్ అంటే కస్టోడియా మందు స్ప్రే చేయగానే మొక్కలోని అన్ని భాగాలకు సమాంతరంగా వెళ్తుంది. ఇంకా ప్రివెంటివ్ అంటే వ్యాధి రాకముందు, తెగుళ్ళ రాకముందు స్ప్రే చేసుకోవచ్చు. క్యూరేటివ్ అంటే ఉన్న తెగుళ్ళని కూడా 100% కంట్రోల్ చేస్తుంది. బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే ఒకటి కంటే ఎక్కువ తెగుళ్ళ మీద పనిచేస్తుంది కాబట్టి ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్. కస్టోడియా మందు స్ప్రే చేసినప్పుడు క్లోరోఫిల్ ఉత్పత్తిని బాగా పెంచుతుంది. క్లోరోఫిల్ బాగున్నప్పుడు ఫోటోసింథసిస్ ప్రక్రియ కూడా చాలా బాగా జరుగుతుంది. తద్వారా మొక్క ఏపుగా, పచ్చగా, బలంగా పెరిగి దిగుబడి కూడా పెరుగుతుంది. ఇంకా దీన్ని స్ప్రే చేసుకోవాల్సిన డోసు విషయానికి వస్తే అన్ని రకాల పంటల్లో కూడా 250 నుంచి 300 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. కస్టోడియా 250 ml బాటిల్ ధర 700 నుంచి 800 రూపాయల మధ్యలో ఉంటుంది. కస్టోడియా మందుకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.